పామాయిల్ మొక్క వేసాము. స్వల్పంగా పంట ఇది నేద్దామని చెప్పేసి సొరకాయ, కాకరి, బీర పెట్టాము. ఇది ఎకరానికి వచ్చేసేసి 60 నుంచి 70 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇది దుక్కు దున్నేటప్పుడేమో ఎకరానికి వచ్చి 2 ట్రిప్పులు ఎరువు వేయాల్సి వస్తుంది ఒక్కో ఎకరానికి వచ్చేసేసి. ఆ గింజలు వచ్చేసేమో ఎకరానికి వచ్చేసేసి 9 నుంచి 10 ప్యాకెట్లు పడుతుంది. అలా కాకర అయితేనేమో ఎకరానికి వచ్చేసేసి 12 ప్యాకెట్లు అవి పడుతున్నాయి. సొరకాయ వచ్చేసేమో 10 ప్యాకెట్లు కలిపి 3000 అవుతుంది ఎకరానికి. కాకరకాయ వచ్చేసేమో 15,000 రూపాయలు అవుతుంది. ఆ సొరకాయ అయితే 10 రోజులు 20 రోజులు అయిన తర్వాత పందిరి వేసుకోవాల్సి వస్తుంది. కాకర అయితే కొద్దిగా లేట్ తీసుకుంటుంది. కాకర అయితే మినిమం నెల రోజుల దాకా కూడా పందిరికి రాదు. పందిరి వేయాలంటే ఎకరానికి వచ్చేసేసి 12,000 నుంచి 15,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దీని నిమిత్తం కింద ముందు DAP 1836, అలాగే సేంద్రియ ఎరువు అని ఈ ప్రగడవరం గ్రామంలో ఒక అగ్రికల్చర్ దానికి సంబంధించిన ఒక సంస్థ ఒకటి పెట్టారు. దాని ద్వారాగా మందులు తెచ్చి వాడటం వల్ల దాని ప్రభావం ఏంటో మాకు కనిపిస్తుంది. ప్రతిదీ కూడా ఈ కూరగాయ అనేది రేట్ ఉంటేనే తప్పండి దాని మీద మనకి సరిగ్గా ఆదాయం అనేది సరిగ్గా రాదండి. దిగుబడి వచ్చేసేసి స్టార్టింగ్ కాడ నుంచి ఎకరానికి వచ్చి ఫస్ట్ దశలో వచ్చేప్పటికి 10 కవర్లు దిగిద్దండి. కవర్కి వచ్చి 15 కాయలు ఉంటాయి. అలాగా ఒక 10 కవర్లు దిగుద్ది. నెక్స్ట్ సారి వచ్చేటప్పటికి 20 అలా పెరుక్కుంటా 4వ దశకు వచ్చే టయానికి 100 నుంచి 110 కవర్ల దాకా దిగిద్దండి. కవర్ వచ్చేసేసి 15 కాయలు ఉంటాయండి. దాని రేటు మార్కెట్ విలువ ఒక రోజు పెరగవచ్చు తగ్గొచ్చు అండి. మినిమం 5 రూపాయల కాడికి వేసుకుంటే కవర్ వచ్చి 75 రూపాయలు పడుతుందండి మనకి. ఇక అలాగా లాస్ట్ దశ దాకా 90 రోజుల పంట అండి. అది 90 రోజుల పంటలో మనం నెల రోజులు 2 నెలలు మాత్రం మనం కాయ కోసుకోగలుగుతామండి. సొరకాయ అయితే. కాకర వచ్చేసండి అది కూడా 90 రోజుల పంట అండి. 90 రోజుల పంటలో అది నెల 20 రోజులే మనం కోయగలుగుతామండి. ఎందుకంటే అది మినిమం వచ్చేసేసి కేజీ 20 నుంచి 30 రూపాయల దాకా ఉందండి. మొన్నటి దాకా అయితేనండి 40 రూపాయలు కూడా ఉందండి. ఇక బీర అంటారా, బీర కూడా మొన్నటి దాకా 70-80 రూపాయలు ఉన్నది. అది కూడా తగ్గిపోయిందండి. 20 నుంచి 25 రూపాయల మధ్య ఉందండి బీరకాయ కూడా. ఇదేమో 60,000 పెట్టుబడి అవుతుందండి సొరకాయ. ఒక 1,00,000 నుండి 1,20,000 వరకు వస్తుందండి. అది అధికంగా రేట్లు ఉంటే. కాకర వచ్చేసి కూడా అదే పరిస్థితి అండి. దానికి ఒక 70,000 దాకా అవుతుందండి. అది 1,00,000 నుంచి 1,40,000 దాకా ఆదాయం ఉంది ఎకరానికి వచ్చి. వాణిజ్య పంటలకు ఏడాది పొడవునా పెట్టుబడి పెట్టాల్సి ఉండగా అంతర పంటలకు స్వల్పంగా పెట్టుబడి పెడితే నిత్యం అధికంగా ఆదాయం లభిస్తుంది. దీనిని వాణిజ్య పంటలకు వినియోగించడంతో ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చు.